మీరు పోగొట్టుకున్నటువంటి ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలన్నా, పోగొట్టుకున్న రాజవైభవం మీకు తిరిగి రావాలన్నా కార్తీక మాసంలో 23వ రోజు 108 తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించండి. అంటే లక్ష్మీనారాయణల ఫోటో లేదా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటోకి 23వ రోజు 108 తులసి దళాలతో పూజ చేసి ఆ తర్వాత దేవాలయంలో స్వయం పాకం మీ చేత్తో దానం ఇవ్వండి. సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, రాజవైభవం కలుగుతుంది. అది 23వ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత. అలాగే 23వ రోజు ఎవరైనా సరే స్నానం చేసేటప్పుడు ఒక ఉసిరిక ఆకు కానీ, ఉసిరికాయ కానీ, జిల్లేడాకు కానీ శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయండి. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో 23వ రోజు నవంబర్ 13 గురువారం వచ్చింది కాబట్టి రావి ఆకుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం చేయండి.